నమస్తే అండి. మనం ఎన్ని వెరైటీలు చేసుకున్నా ఇంకా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయండి. అందులోని సమ్మర్‌లోని కొంచెం చలవ చేసే పదార్థాలు ఏమున్నాయని ఆలోచిస్తే ఈ పెరుగు వడ ఒకటి కనిపించిందండి. అంటే మరి వడ నాకు చలవ చేస్తుందో లేదో తెలీదు గానీ అందులో పెరుగు ఉంటుంది కదండీ! అందుకని చెప్పేసి ఈరోజైతే ఇది ట్రై చేశానండి. ఇది అందరూ చేసినట్టు కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుందండి నేను చేసింది. టేస్ట్ అయితే యూనిక్‌గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికోసమైతే మినపప్పు ముందు రోజు కడిగేసి నానబెట్టుకోవాలండి. మళ్ళీ నానిన తర్వాత కూడా ఒకసారి కడుక్కోవాలి. ఇది రుబ్బినప్పుడు అసలు వాటర్ అయితే వేయకూడదండి. కొంచెం ఉప్పు వేసుకొని గట్టిగానే రుబ్బుకోవాలి. కొత్తగా చేసుకున్న వాళ్ళకైతే ఇది తెలియదు కదండి. అందుకని చెప్పి చిన్న చిట్కా అయితే చెప్తున్నాను. ఇలా వాటర్ తీసుకొని దాంట్లోకి ఈ మనం రుబ్బిన ఈ ముద్ద వేసినట్టయితే అది తేలుతూ పైకి రావాలండి. అప్పుడే మనకి వడలు చక్కగా వస్తాయండి. ఈ పెరుగు వడ యూనిక్ టేస్ట్ రావడానికి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వేసి ముందైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇది ముద్దలా చేయకూడదు. జస్ట్ మనం నార్మల్గా పెట్టేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇలానే ఉండాలండి, ముక్క ముక్కలాగే ఉండాలి. పేస్ట్ అయితే అస్సలు అయిపోకూడదు. ఇప్పుడు వేడి నీళ్ళు అనేవి మనం రెడీగా పెట్టుకుంటున్నాము. అంటే వడ తీసిన వెంటనే అందులో వేయడానికి చిన్న ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగు తీసుకొని, ఇది మరీ లూజ్గా ఉన్న పెరుగు కాదు, అలా అని చెప్పి పుల్లగా ఉన్న కూడా తీసుకోకూడదండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న కమ్మగా ఉండే పెరుగు తీసుకోవాలి. ఇది ముక్క ముక్కలు లేకుండా చూసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి ఇందులో వేసుకొని కలిపేసుకొని, ఇందులో కూడా మనం ఈ పెరుగుకి పులుపుదనకి సరిపోయినంత ఉప్పు వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఈజీగా అయిపోతాయి అన్నట్టు. లేదంటే మనకి వడ వేసిన తర్వాత ఇవన్నీ చేసుకుంటే వడలు అంతా బాగా రావు. వేడి మీద ఉన్నప్పుడే మనం చేసేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పోపు అయితే వేసుకుంటున్నామండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. వేసి ఇది కలిపేసుకొని మనకి రెడీగా పెట్టుకుంటాం. అయితే కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం వాటర్ వేసినా బాగానే ఉంటుందండి, ఎందుకంటే పీల్చేస్తుంది కదా, అందుకని. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని మన వడలు ఫ్రై చేయడానికి ఎంత అమౌంట్ ఆయిల్ కావాలో అంత అమౌంట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది మరీ వేడెక్కిపోకూడదు, అలా అని చెప్పి మరీ తక్కువ వేడి కూడా ఉండకూడదు. మనం మీడియంలో చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా వడలు వేసేసుకోవడమే. ఈ వడలకు కూడా మనం పిండి ఎంత బాగా చేతితో కలిపితే అంత బాగా వస్తాయండి. ఇవి ఎక్కువగా మనకి, అంటే ఇది పెరుగు వడ కాబట్టి ఎక్కువ కాల్చిన అవసరం లేదు. మనకి పాకం గార్లకి లేదా నార్మల్ వడలు చేసుకున్నట్లు అట్లా ఉండొద్దు. జస్ట్ కొంచెం తక్కువనే వేయించుకొని వెంటనే మనం ఈ వాటర్, వేడి నీళ్ళు ఏదైతే పెట్టుకున్నామో గోరువెచ్చని నీళ్ళు అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేస్తాం కదంటే ఇంకొకటి తీసి వేస్తాం కదా, ఆ లోపల ముందున్నవి మనం ఈ విధంగా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకొని మనం పెరుగు కలిపి ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ, అన్నీ మిక్స్ చేసి అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 10 నిమిషాలు ఉంటే చాలండి, మనం చక్కగా తినేయచ్చు. ఎక్కువసేపు అయితే వెయిట్ చేయని అవసరం లేదు. మీరు వేడి నీళ్ళలో వేయకపోతే అంత బాగుండదు. మనకి అది 2-3 అవర్స్ అయితే నానాల్సి ఉంటుంది. ఇలా అయితే మీకు చక్కగా ఇన్స్టెంట్గా అయిపోతాయండి. మీకు పులుపు అయిపోతుంది అనిపించినప్పుడు కొంచెం పాలు వేసుకొని మనం ఈ పెరుగు అనేది కలుపుకుంటే మనం తినే టైంకి కమ్మగా వస్తుంది. ఇది మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే అవసరం లేదు. నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దీంతో మీరు వెంటనే తినేయచ్చు అన్నట్టు. గోరువెచ్చని నీళ్ళలో వేయకపోతే మాత్రం మీకు 2-3 అవర్స్ ఆగాల్సి ఉంటుందండి. అది చాలా టైం టేకింగ్. ఆ టైంకి పెరుగు కూడా పుల్లగా అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.